రోస్టెడ్ గోబీ కర్రీ. ఓకే, రోస్టెడ్ గోబీ కర్రీ. సో గోబీ అంటే అందరికీ మంచూరియానే గుర్తొస్తుంది. దాన్ని కర్రీలా తినడానికి చాలా కష్టపడుతూ ఉంటారు, అమ్మో అస్సలు వద్దు అని. బట్ ఇలా కొద్దిగా రోస్ట్ చేస్తున్నావు కాబట్టి కొంచెం టేస్ట్ ఇంకాస్త ఎన్హాన్స్ అవుతుంది. సో చూద్దాం మరి ఎటువంటి ఇంగ్రీడియంట్స్ అండ్ కాంబినేషన్తో వచ్చేసావు. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో వెరీ రెగ్యులర్ ఇంగ్రీడియంట్సే తీసుకొచ్చేసావు. అండ్ టొమాటో ప్యూరీ కొద్దిగా డిఫరెంట్గా ఉండడానికి టొమాటో ప్యూరీ తీసుకొచ్చావు. అండ్ చాలా స్పైసెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ గోబీని ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చేసాను. అవును. సో ఇంకా రోస్ట్ అనగానే నేను అనుకున్న కొద్దిగా మరీ ఎక్కువ రోస్ట్ చేస్తే కూడా ఓవర్ కుక్ అయినట్టు ఉంటుందేమో అని. బట్ ఇలా ఆల్రెడీ కుక్ చేసావు కాబట్టి రోస్టింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. అవును. ఓకే, సో పర్ఫెక్ట్. మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ కొంచెం మ్యారినేట్ చేద్దాం దీన్ని. ఓకే, ఒక మిక్సింగ్ బౌల్, ఒక స్పూన్, అలాగే ముందుగా కొంచెం ఆలివ్ ఆయిల్, ఇంకొక స్పూన్. సో ఏదైనా డిఫరెంట్ రెసిపీస్ చేసుకునేటప్పుడు ఆలివ్ ఆయిల్ అలాగా చేంజ్ చేస్తూ ఉంటే ఆ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. యా, టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కొంచెం. ఎందుకంటే గోబీ కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి, అది మోస్ట్లీ స్నాక్స్ లాగా యూస్ చేస్తారు, కానీ కర్రీస్ అలా తినరు. సో అలా కొంచెం మనం డిఫరెంట్గా ట్రై చేసేటప్పుడు ఆయిల్ కూడా చేంజ్ చేస్తే కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ముందుగా కొంచెం మిరియాల పొడి, కొంచెం కారం, అలాగే కొంచెం ఉప్పు. ఇప్పుడు ఈ గోబీ కూడా యాడ్ చేసేద్దాం. సో యూజువల్గా ఏంటంటే ప్యాన్లోనే ఇలా అన్నీ వేసేస్తూ ఉంటారు. బట్ ఇలా మ్యారినేట్ చేయడం వల్ల ఏంటంటే ఆ ముక్కకు కూడా బాగా పడతాయి, గోబీకి ఆ ఫ్లేవర్స్ అన్నీ వెళ్తాయి. అవును. సో ఇది ఇంకొంచెం బాగా కలిపేస్తాను, అందులో మీరు ప్యాన్ హీట్ చేసి. సో గోబీ ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు కదా, వెరీ హెల్దీ వెజిటబుల్ అని అంటూ ఉంటారు. బట్ మనం ఏంటంటే దాన్ని స్నాక్ లాగా కన్వర్ట్ చేసి కొంచెం జంక్ ఫుడ్ చేసేసాం అనమాట. ఓకే, సో ఎలా తీసుకోవచ్చు ఏంటి, ఎవరెవరు తీసుకోవచ్చు గోబీ? అందరూ తీసుకోవచ్చు, బట్ ఎవరికైతే థైరాయిడ్ వాల్యూ చాలా ఎలివేట్ అవుతూ ఉంటుందో వాళ్ళు దీన్ని రిస్ట్రిక్ట్ చేయాలి. కంప్లీట్గా ఏ వెజిటబుల్ కూడా ఎవరు కూడా అవాయిడ్ చేయొద్దు, బట్ రిస్ట్రిక్ట్ చేయాలి. దాని అంటే అది తీసుకునే టైమ్స్ కొంచెం మనం తగ్గించాలి. సో థైరాయిడ్ వాల్యూ ఉన్న వాళ్ళు కూడా కొంచెం తగ్గిస్తే చాలు, బట్ అందరూ కూడా ఇది తీసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు ఆ టేస్ట్ని మాత్రం ఎంజాయ్ చేయొచ్చు, గోబీ టేస్ట్ని. బట్ రెస్ట్రిక్టెడ్ క్వాంటిటీలో ఎవరికైతే జస్ట్ థైరాయిడ్ వాల్యూస్ ఉన్న వాళ్ళు, ఎలివేట్ అవుతున్న వాళ్ళు కొద్దిగా రెస్ట్రిక్ట్ చేస్తే సరిపోతుంది. అవును. సో మన ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. నెక్స్ట్ ఈ మ్యారినేట్ చేసి ముందు మనం రోస్ట్ చేసేద్దాం. ఓకే, సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ అది అలా ఫ్రై అవుతూ ఉంటుంది, మనం నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. సో ప్యాన్ షిఫ్ట్ చేసేద్దాం. ఓకే, ఓకే, ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ చేస్తున్నాము. అందులో కొంచెం ఆయిల్ వేయండి ఫస్ట్. ఓకే, ముందుగా జీలకర్ర, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు. సో ఇవి చక్కగా రోస్ట్ అయిపోయాయి, ఇంక ఇది ఆఫ్ చేసేసుకున్నాం. మనం ఆఫ్ చేసేద్దాం. ఓకే, ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత అందులోనే టమాటో పేస్ట్,
ఓకే, ఇప్పుడు మనం అన్ని మసాలాస్ వేసేద్దాం. ఓకే. ముందుగా కొంచెం పెప్పర్, కొంచెం కారం, కొంచెం ఉప్పు, ఓకే. కొంచెం ధనియా పౌడర్. సో కర్రీ అన్నాం కాబట్టి కొద్దిగా గ్రేవీ ఎక్కువ రావాలి కాబట్టి స్పైసెస్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం. అవును, కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం పసుపు. కాస్త వాటర్ యాడ్ చేసుకుందాం. యా, కొన్ని వాటర్ యాడ్ చేద్దాం. సో చక్కగా గ్రేవీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాము. కొద్దిగా బాగా మగ్గాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఓకే పల్లవి, సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ కొన్ని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేద్దాం. ఓకే. అలాగే గోబీ కూడా వేసేద్దాం. ముందుగా మనం ఫ్రై చేసిన గోబీ. సో ఇందాక నేను చెప్పినట్టు గోబీ అంటే మనం మామూలుగా మంచూరియా ఇలానే తీసుకుంటూ ఉంటాము అని, బట్ కర్రీ లాగా చాలా మంది ఇష్టపడరు. బట్ ఇదేంటంటే కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసాను యాక్చువల్గా. అలాగా గోబీ మంచూరియా ఫ్లేవర్ లాగా రోస్ట్ చేసేసి అండ్ విత్ కర్రీ అనమాట. అవును, హ్యాపీగా చపాతీలో కానీ రైస్లో కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎస్. ఓకే. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం. లెమన్ కూడా స్క్వీజ్ చేద్దాం. గార్నిష్కి కొంచెం కొత్తిమీర. అరోమా కూడా చాలా బ్యూటిఫుల్గా అండ్ టేస్టీగా వస్తుంది యాక్చువల్గా. యమ్మీ యమ్మీ టేస్ట్. ఓకే. ఓకే లాస్యా, రోస్టెడ్ గోబీ కర్రీ రెడీ అయిపోయింది. రోస్టెడ్ గోబీ కర్రీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రోస్టెడ్ గోబీ కర్రీకి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, టొమాటో పేస్ట్ 1 కప్పు, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఆలివ్ నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ 1, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్. రోస్టెడ్ గోబీ కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో ఆలివ్ నూనె వేసి మిరియాల పొడి, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో ఉడికించిన కాలీఫ్లవర్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి కాలీఫ్లవర్ మిశ్రమం వేసి వేయించాలి. మరొక పాన్ లో ఆలివ్ నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో మిరియాల పొడి, కారం, తగినంత ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. తర్వాత చిల్లీ ఫ్లేక్స్, తర్వాత వేయించిన కాలీఫ్లవర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని నిమ్మరసం వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ రోస్టెడ్ గోబీ కర్రీ రెడీ.